తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మొదటి క్యాబినెట్ జరిగింది. మొదటి క్యాబినెట్లో ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో మొదటిగా మెగా డిఎస్సి 16,000 మంది స్కూల్ వేరు కేటగిరీస్లో పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా 16,000 పోస్టులు తీయడం ఎంతో అభినందించాల్సిన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్లో మెగా డిఎస్సి తీస్తామని చెప్పి ఎలక్షన్ ప్రామిస్లో ఎలక్షన్ గెలిచిన తర్వాత డిఎస్సి నామమాత్రమే చేసి అసలు ఏ రకమైన ఎక్కువ పోస్టులు తీయడం జరగలేదు. మరి ఈరోజు మెగా డిఎస్సి చేస్తామని చెప్పి మొదటి సంతకం ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పేషీలు అడుగుపెట్టిన వెంటనే సంతకం చేశారు. నిన్న క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం చేశారు. మరి పూర్తి వివరాలు మీకు అంటే పోస్టింగ్స్, ఎగ్జామ్ ఏ రకంగా చేస్తారు, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో ఆధునీకరణ అంటే ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు అడ్మిట్ చేస్తున్న టీచర్స్ని కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి విద్యాబోధనలో కొత్త శిక్షణ ఇస్తూ వాళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. అంటే టీచర్స్ రిక్రూట్మెంట్లో కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటి దశగా మెగా డిఎస్సి రావడం, ఈరోజు డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఓపెన్ అవుతుందని యువకులందరికీ కూడా మంచి వార్త నేను చెప్పాలి. ఎందుకంటే నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు దగ్గర 28-30 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు డిఎస్సి ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్, ఆ డిఎస్సి ఓపెన్ అయినప్పుడు మేము ఎగ్జామ్ బ్రేక్ చేయాలి, మాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం, అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ బ్రేక్ చేసి టీచర్గా నేను నా ప్రొఫెషన్ ఎంచుకోవాలనే ఆలోచనతో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్ అని నేను భావిస్తున్నాను. మరి అదే దశగా ఎలక్షన్ ప్రామిస్లో పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు హేళన చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నోట్ మీద వేలు వేసుకున్న పద్ధతుల్లో రెండో సంతకం పెన్షన్ మీద సంతకం పెట్టారు. డైరెక్ట్గా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడం, అదేవిధంగా హ్యాండిక్యాప్ పీపుల్ కూడా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేయడం, అలాగే డిజేబుల్డ్ ఏదైతే బెడ్ రిటన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 నుంచి 15,000 రూపీస్ చేయడం, నియర్లీ 4,400 కోట్ల బడ్జెట్తో ఈరోజు పెన్షన్ కూడా రేపు 1వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే పెన్షన్ అంటే ఈరోజు మన పెన్షన్ ఎందుకు ఇస్తున్నామంటే వృద్ధులకి, ముఖ్యంగా వృద్ధులకి వాళ్ళ తాలూకు గౌరవం కాపాడుకునే విధంగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళు రాష్ట్రానికి దేశానికి చేసిన సర్వీస్కి గుర్తిస్తూ వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఇంటిలో ఉండే విధంగా వాళ్ళకి గవర్నమెంట్ తరఫున చేస్తున్న సాయం ఇది, వాళ్ళని గౌరవించి చేస్తున్న సాయం ఇది. అలాంటి సాయాన్ని వాళ్ళు ఈ పెన్షన్ రూపంలో వాళ్ళకి ఖర్చు నిమిత్తం ఇవ్వడం వల్ల కుటుంబం దగ్గర సమాజం దగ్గర గౌరవం వచ్చే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా డిజేబుల్డ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం చేసి వాళ్ళకి కొంత చేయూతనిచ్చి వాళ్ళ ఖర్చు నిమిత్తం ఇవ్వడం అనేది చాలా మంచి ఉద్దేశం అని మనం చెప్పాలి. అదేవిధంగా రేపు మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో అమరావతి కానీ, ఆ తర్వాత మిగతా స్కిల్ సెన్సెక్స్ మీద కానీ, స్కిల్ సెన్సెక్స్ అనేది
రాష్ట్రానికి కొత్త అధ్యాయం పలుకుతుంది. దేశంలోని ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా స్కిల్ సెన్సెక్స్ని రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడానికి కొత్త అధ్యాయం పలుకుతున్నాం. ఎందుకంటే స్కిల్ సెన్సెక్స్ మెయింటైన్ చేయగలిగితే పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు ఈ జిల్లాకు కానీ ప్రాంతానికి కానీ కల్పించే ఆలోచన చేసే విధంగా స్కిల్ సెన్సెక్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను క్యాబినెట్లో చాలా సక్సెస్ఫుల్గా ప్రతి విషయం కూడా మాట్లాడడం, రేపు జరగబోయే పార్లమెంట్ డిబేట్లో అసెంబ్లీ డిబేట్స్లో కూడా కొన్ని వైట్ పేపర్స్ ఏ రకంగా అయితే మేము అంటే ప్రతి విషయం మీద కూడా మేము ఎక్సైజ్ చేసి రేపు భవిష్యత్ కాలంలో ఏ రకంగా పరిపాలన విధానం మీద ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాను. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, అలాగే మంత్రివర్గం అంతా కలిసి రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొచ్చే దశగా, మంచి అవకాశాలు తీసుకొచ్చే దశగా, కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం వచ్చే దశగా మీ అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.